హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు జలపాటి. అందరూ ఎలా ఉన్నారు? సో మనం ఇవాళ తిరుపతి అయితే వెళ్తున్నామండి, ద్వారకా తిరుమల. సో అందరికీ తెలిసిందైతే పెద్ద తిరుపతి అనమాట. మనం వెళ్ళబోయేది ద్వారకా తిరుమల. ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడ ఉంటుంది, ఏమేం చేయాలి, ప్రతిదీ నేనైతే దారిలో వివరిస్తానండి. సో పదండి. హైదరాబాద్ నుంచి టెంపుల్ అయితే ఆల్మోస్ట్ ఒక 6.5 hours జర్నీ అయితే ఉంటుందండి. 360 kilometers లాంగ్ అనమాట ఇది. సో ఒక 1 day ట్రిప్లో మీరు నీట్గా ప్లాన్ చేసుకోవచ్చు. మనమైతే ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి కార్లో వెళ్తున్నాము. రెగ్యులర్గా మనం ఇంట్లో తినే ఫుడ్నే మనం జర్నీలో తెచ్చుకుని తింటే ఆ ఫీలే వేరేలా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఈలోపు మనం విజయవాడ అయితే దగ్గరికి వచ్చేసాం అనమాట. విజయవాడ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఈ ప్లేస్ ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. నాకు ఇష్టమైన ప్లేస్, ఎందుకంటే పైన మనకు కనిపించే అంతా కొండలే ఉంటాయి, పక్కన ఆంజనేయ స్వామి బొమ్మ, చాలా అంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఈలోపు మనం ద్వారకా తిరుమల దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇది వచ్చి భీమడోల్ దగ్గర నుంచి లెఫ్ట్ అయితే వెళ్ళాలండి. ఏలూరు దాటిన తర్వాత సెకండ్ టోల్ గేట్ దగ్గర నుంచి మనం వెళ్ళిన తర్వాత మనకి ఎంట్రన్స్లోనే ఇలా ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మనం ఇలా టెంపుల్ దగ్గరికి ఎంటర్ అవగానే ఇక్కడ గరుడు విగ్రహం అయితే కనిపిస్తుందండి. సో చూసారు కదా ఎంత బాగుందో. సో వర్షం పడుతూనే ఉంది. 2 hours మనం హైదరాబాద్ నుంచి వచ్చే దగ్గర నుంచి కంటిన్యూస్ వర్షం పడుతూనే ఉందండి. ఫీలింగ్ కూడా చాలా బాగుంది. సో గరుడు విగ్రహం దగ్గర నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటే స్ట్రైట్ ఒకటే రోడ్ అండి. సో అలా ముందుకు వస్తూ ఉంటే మనకి పార్కింగ్ అంతా కనిపిస్తుంది అనమాట. మీరు చూడొచ్చు, ముందు టోల్ గేట్ అని కూడా కనిపిస్తుంది కదా. సో కార్ పార్కింగ్లు కానీ లాంగ్ నుంచి ఎవరు వచ్చినా సరే మొత్తం పార్కింగ్ అంతా లోపలే ఉంటుందండి. ఇక్కడ నుంచే మెయిన్ ఎంట్రీ కూడా ఉంటుంది అనమాట. సో మొత్తం టెంపుల్కి 2 entries ఉంటాయి. ఒకటి తూర్పు గోపురం, ఇంకోటి ఉత్తర గోపురం అని చెప్పి 2 ఉంటాయండి. సో మనం ఎక్కడి నుంచి ఎంటర్ అవుతున్నామో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. తర్వాత వచ్చి ఏడుకొండలలో ఉన్న పెద్ద వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్, అలాగే ఈ ద్వారకా తిరుమలలో ఉన్న చిన్న వెంకటేశ్వర స్వామి కూడా అంతే ఫేమస్ అండి. సో చాలామంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, పెద్ద తిరుపతిలో మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుని చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు, కానీ చిన్న తిరుపతిలో మొక్కుకున్న మొక్కుని పెద్ద తిరుపతిలో తీర్చుకుంటే చిన్న వెంకటేశ్వర స్వామికి చాలా కోపం అని అయితే చెప్తారండి. మనమైతే టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయిపోయామండి. ఇది వచ్చి తూర్పు గోపురం అనమాట. సో ఇదే మెయిన్ ఎంట్రీ అండి. ఎవరైనా వెహికల్స్లో వచ్చిన వాళ్ళు కానీ ఇటు నుంచి వచ్చినా సో మెయిన్ ఎంట్రీ అయితే ఇదనమాట. కొంతమంది కాలినడకన వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం దక్షిణ రాజగోపురం అని చెప్పి ఇంకోటి ఉంటుందండి. సో మీకు అది కూడా నేను చూపిస్తాను, అది ఎటు నుంచి ఎంట్రీ అవ్వాలని చెప్పి. సో రెండిట్లకి అయితే ఈజీ మార్గమే ఉంటుందండి, ఎటువంటి ఎక్కడ ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉండదన్నమాట. సో తర్వాత ఫ్రీ బస్సులు కూడా ప్రతిరోజు అవైలబిలిటీ ఉంటాయండి. బస్ స్టాప్ నుంచి అయితే కంపల్సరీ ఫ్రీ బస్సులు అవైలబిలిటీ ఉంటాయి ఎవ్రీ 1 hourకి ఒకసారి. సో చూసారు కదా ఎంతమంది భక్తులు అయితే ఉన్నారో. ఇంత వర్షంలో కూడా ఇంతమంది భక్తులు రావడం అన్నది చాలా గ్రేట్ కదా. సో అలాగే ఇక్కడ వచ్చి మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుందండి, ఎటు నుంచి ఎటువైపు వెళ్ళాలి, దేనికి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి. సో మనమైతే ఫస్ట్ కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడ నుంచే ప్రతిదీ అయితే కనెక్టింగ్ ఉంటుందండి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ మీరు రూమ్స్ బుక్ చేసుకోవడానికి కానీ అన్నిటికీ అవైలబిలిటీ ఉంటుందండి. మనం కార్ పార్క్ చేసుకుని తూర్పు గోపురం ద్వారా మనమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అలాగే దర్శనానికి వెళ్ళే ముందు ఈ రైట్ సైడ్లో ఉన్నటువంటి దేవుడికి ఎంతో ఇష్టమైన ఈ గోశాలకు వెళ్ళి మన వంతు సహాయం అయితే మనం చేయాలండి. అలాగే అక్కడ ఉన్నటువంటి కొంచెం దానా అయితే మనకి ఇస్తారనమాట. మనం మినిమం ఒక 100 rupees అన్న పే చేస్తే దానా ఇస్తారండి. సో ఆ దానా పట్టుకెళ్ళి మనం వాటికి మనమే చేతితో తినిపించవచ్చు అనమాట. సో అది మనకి చాలా పుణ్యం అండి. అలాగే ఇక్కడ నా కూతురు గోవుకి దండం పెట్టుకోమంటే అది చాలా భయపడుతుందండి. సో చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఎక్కువ అలవాటు ఉండదు కాబట్టి వాళ్ళైతే భయపడుతున్నారండి. చూసుకోవచ్చు, వీడొచ్చి నా కొడుకు అనమాట. అక్కడ ఉన్నది తను మా వైఫ్ అండి. సో నేను చెప్పాను కదా ఫ్యామిలీతో వచ్చానండి. సో ఫ్యామిలీతో దేవుడి టెంపుల్కి వెళ్ళడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సో కంపల్సరీ ఏదైనా టైం ఉంటే మీరు దేవుడి దర్శనానికి అయితే వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అలాగే గోశాల దగ్గర నుంచి మనం దేవుడి దర్శనానికి వెళ్ళే మార్గంలో అయితే మొత్తం క్లియర్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చి ఉంటాయండి. మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు క్లియర్గా. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక, నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బగ్గీస్ ఉంటాయండి. సో ఎలక్ట్రిక్ వెహికల్లో అయితే దర్శనం దగ్గర వరకు తీసుకెళ్తారు. అలాగే వీఐపీస్ వచ్చినప్పుడు కూడా ఆబ్వియస్లీ దాన్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూడవచ్చు రైట్ సైడ్లో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇక్కడ ఎవరైనా ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ కనుక విక్రయిస్తే మనం వాళ్ళతో చెప్పవచ్చు. సో ఏమి రేట్లు కూడా ఎక్కువ ఏమి ఉండవండి. మనకి బయట ఏదైతే రేట్లకు ఉంటాయో ఇక్కడ కూడా అదే రేట్లకి అయితే మనకి దొరకడం జరుగుతుందండి. అలాగే లెఫ్ట్ సైడ్లో చెప్పులు కానీ మన బ్యాగ్స్ కానీ ఏదైనా మన వస్తువులు ఉంటే కనుక అవి భద్రపరచుకోవడానికి లెఫ్ట్ సైడ్లో కౌంటర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ కౌంటర్లో మనం మన బ్యాగ్స్, మన చెప్పులు ఇస్తే మనకు టోకెన్స్ ఇస్తారండి. సో రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ టోకెన్స్ మనం వాళ్ళకి ఇచ్చేస్తే మన బ్యాగ్లు సేఫ్గా ఇస్తారనమాట. అలాగే ఈ వెళ్ళే దారిలోనే దేవుడికి సంబంధించిన ప్రతి పూజ సామాగ్రి ఇక్కడ మనకు లభిస్తుందండి. అరటిపళ్ళు కానీ, కొబ్బరి బొండాలు కానీ, లైక్ మనకి పూల దండలు కానీ అన్నీ మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట.
అలాగే మనం కొంచెం ముందుకు రాగానే దేవుడికి సంబంధించిన అగరబత్తులు ఇవన్నీ మొత్తం ఒక 2 స్టాల్స్ లాగా అయితే పెట్టి అమ్మడం జరుగుతుందండి. మనకి ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళిపోయేటప్పుడు రిటర్న్లో వెళ్ళేటప్పుడు మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఫోన్లు అయితే లోపలికి అలో ఉండదండి. ఓన్లీ మనం ఇక్కడ వరకు మాత్రమే అలో ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి మనం ఫోన్లు బయట పెట్టేసుకుని 5 రూపీస్ ఇస్తే మనకు ఒక టోకెన్ ఇస్తారు. సో అది కూడా మనం భద్రపరుచుకుంటే సరిపోతుందండి. సో మనం అన్నిటిని గౌరవించాలి కాబట్టి సో ఫోన్లు అయితే ఎవరో తీసుకెళ్ళొద్దు. సో చెకింగ్ కూడా చాలా ఉంటుందండి. సో ఎక్కడికక్కడే మనకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే 100 రూపీస్ టికెట్ దర్శనానికి వెళ్తే మాత్రం చాలా ఫ్రీగా మంచిగా దర్శనం అయితే అవుతుందండి. సో నేను దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసాను అనమాట. సో మీకు ఇందాక నేను చెప్పాను కదా తూర్పు గోపురం అని చెప్పి. సో ఇదే ఆ తూర్పు గోపురం అండి. ఇక్కడ నుంచే మనం ఎగ్జిట్ ఇస్తామన్నమాట దర్శనం అయిన తర్వాత. సో ఇది మొత్తం లోపల ఉన్న ప్లేస్ అండి. సో ఇక్కడ చూసుకోవచ్చు క్యూ ఉంది కదా. ఇంత వర్షంలో కూడా చాలామంది అంటే చాలామంది వచ్చారండి. అసలు ఖాళీ లేదనమాట. సో ఎవరైనా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి నేను ఇచ్చేది ఏంటంటే 100 రూపీస్ దర్శనానికి వెళ్ళండి. సో మనకి చాలా బాగా దర్శనం అయితే అవుతుంది. అసలు నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో నాకు అంత మంచిగా ఎప్పుడు దర్శనం అయితే అవ్వలేదండి. అంత బాగా దర్శనం అయిందనమాట. సో చాలా అదృష్టమనే చెప్పుకోవాలి. ఎవరైనా పిల్లలకి చెవిపోగులు కుట్టించుకోవాలనుకుంటే అది కూడా టెంపుల్ లోపలే ఉంటుందండి. అలాగే ఎవరైనా తప్పిపోయినా సరే మైక్ రూమ్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనం కంప్లైంట్ ఇస్తే వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే జరిపిస్తారనమాట. అలాగే ఇక్కడ ప్రసాదానికి చూసారు కదా చాలా పెద్ద లైన్ అయితే ఉందన్నమాట. అదంతా ఉచిత ప్రసాదం అండి. లోపల నుంచి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అక్కడ మనం తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చాలామంది మనకి కొత్త కపుల్ కనిపిస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుందండి. ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు. సో ఇక్కడ మండపం కూడా చాలా పెద్దది ఉంటుంది అనమాట. ఆ మండపం కూడా మీకు నేను చూపిస్తాను. చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అవడంతో ఏంటంటే చాలామంది మనకి కొత్తగా కపుల్స్ అయితే కనిపిస్తున్నారండి. అలాగే ఇక్కడ దక్షిణ గోపురం దగ్గర అయితే ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అది కూడా మొత్తం మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో చాలా ఎక్కువ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. ఇప్పుడు చూసే ఈ వ్యూ అంతా దక్షిణ గోపురం పైనుంచి అయితే మనం చూస్తున్నామండి. సో మనం కొండపైన ఉన్నాం కాబట్టి కింద అంతా క్లియర్గా కనిపిస్తుంది. సో కింద నుంచి మళ్ళీ మనం పైకి ఎలా రావాలని చెప్పి మీకు చూపిస్తాను. సో మనం కిందకైతే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చి బస్ స్టాప్ దగ్గరికి అయితే దగ్గరగా ఉంటుందండి. మీకు చెప్పాను కదా ఉచిత బస్సులు ఉంటాయండి. సో మెట్ల మార్గం ద్వారా వచ్చేవాళ్ళు ఏంటంటే ఇక్కడ దిగి రావచ్చు. అలాగే డైరెక్ట్గా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు పైనుంచి డైరెక్ట్ వచ్చేస్తుందండి. సో ఇందాక మనం చూపించిన స్టార్టింగ్ ప్లేస్కి అయితే ఆ బస్సు వెళ్ళడం జరుగుతుంది. పెళ్ళిళ్ళ సీజన్లో అయితే అసలు ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయండి. అసలు మండపాలు ఖాళీ అని ఉండవు అనమాట. ఇక్కడ చాలా మండపాలు ఉంటాయండి. అవన్నీ మనం డిటీడీలో మనం ముందే సెట్ చేసుకుని మనం బుక్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ మనం దగ్గరలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చి మనం డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి బుక్ చేసుకోవచ్చు అండి. అలాగే మనం మెట్ల ద్వారా వెళ్ళే మార్గంలో ఏంటంటే కొబ్బరికాయలు ఇక్కడ కొట్టుకుని దేవుడి పాదాలకు మనం దండం పెట్టుకుని మనం పైకైతే నడక స్టార్ట్ చేసుకోవచ్చు అండి. అలాగే పెళ్ళిళ్ళ కోసం ఇక్కడ చాలామంది మొక్కుకుంటారండి. సో అప్పుడు మనకి ఏంటంటే సీజన్లో మనకు ఇన్ కేసు ఇక్కడ పెళ్లి మండపంలో కనుక మనకు దొరకలేదంటే అక్కడే దేవుడికి సంబంధించిన చిన్న చిన్న ప్లేసుల్లో మనం కూర్చుని మ్యారేజ్ చేసుకోవచ్చండి. సో మనకి ఎవరు ఏమనరు అనమాట. మీకు ఇందాక చూపించాను కదా పెద్ద ప్లేసు, దాంట్లో కూడా కూర్చుని మొత్తం పెళ్ళిళ్ళు జరుగుతాయండి. అలాగే మనం పైకి వెళ్తాము. సో పైకి వెళ్ళిన తర్వాత పెద్ద మండపం అయితే ఉంటుంది. ఆ మండపంలో కూడా ఏదో పక్కన కూర్చుని పంతులు గారిని పిలిపించుకుని మ్యారేజ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో మనం అయితే ఇప్పుడు పైకి వెళ్ళిపోదాము. సో పైకి వెళ్ళిపోతాం పదండి. సో ఇది మొత్తం మెట్ల మార్గం అనమాట. ఇక్కడ నుంచి ఫొటోస్ దిగేవాళ్ళు కానీ అంటే మొక్కుకున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి నడక స్టార్ట్ చేసుకుని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అండి. సో ఇదంతా మొత్తం పైకి వెళ్తున్నాం మనం. ఈ వర్షంలో ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ మనం ముందుకు వెళ్తుంటే అబ్బా ఆ ఫీలింగే వేరండి. అసలు ఒక గూస్ బంప్స్ అనమాట. ఒక తెలియని ఒక ఎనర్జీ అండి. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ద తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకోలేని పాసిబుల్ అవ్వలేని ఎవరైనా ఉంటే కంపల్సరీ చిన్న తిరుపతి రండి. సో దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది మొత్తం మెట్ల మార్గం అండి. సో చాలా చిన్నగా ఉంటుంది మెట్ల మార్గం. సో మీకు ఇందాక చెప్పాను కదా
ఇదే ఆ ప్లేస్ అనమాట. ఇక్కడ కోలాటం కూడా జరుగుతుంది. సో మొత్తం చూసుకోవచ్చు మనం. ఇక్కడే పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయండి. ఇది చాలా పెద్ద మండపం అనమాట. చాలా అంటే చాలా పెద్ద మండపం అండి ఇది. నాకైతే దర్శనం అయిపోయిందండి. సో నేను వీడియో రికార్డ్ చేయడం కోసం అలా ముందుకెళ్ళాను. పిల్లలిద్దరిని ఏంటంటే ఇక్కడ కూర్చోబెట్టాను. నా కూతురు నా కొడుకు అనమాట. చూశారు కదా, వాళ్ళిద్దరు నేను ఎప్పుడెప్పుడు వస్తానా అని చూస్తున్నారు. సో మండపం చెప్పాను కదా, చాలా పెద్ద మండపం అని. ఇక్కడ నుంచి మొత్తం చూసే వరకు చివరి వరకు మొత్తం మండపమే అండి. సో ఇటు పక్కన అటు పక్కన కూర్చుని మనం పెళ్ళిళ్ళు కూడా జరిపించుకోవచ్చు అనమాట, ఎవరన్నా తక్కువ బడ్జెట్లో లేని వాళ్ళు ఉంటే. సో అలాగే ఇక్కడ ప్రతిదీ దేవుడికి సంబంధించిన ప్రతి అవతారాలు అయితే ఇక్కడ ఉంటాయండి. సో అక్కడ వరాహ అవతారం, అలాగే ఇక్కడ శ్రీకృష్ణ అవతారం. సో ప్రతిదీ మనకి క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. సో మొత్తం బలరామ అవతారం అండి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో మొత్తం అలా మొత్తం చివరి వరకు వెంకటేశ్వర స్వామికి ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలు మొత్తం ఇక్కడ ఒక విగ్రహాల రూపంలో డిజైన్ చేసి జరపడం జరిగింది. సో చాలా అద్భుతంగా ఉంటుందండి. అసలు మర్చిపోలేని ఒక అనుభూతి అనమాట. అలాగే నేను సండే వచ్చాను. సో సండే రోజు ఏంటంటే అసలు ఫుల్ కోలాటాలు, హడావిడి చాలా బాగుందండి. అసలు చెప్పలేను. సో అంత అద్భుతంగా ఉందన్నమాట. నేనైతే వీడియో తీస్తూ కష్టపడుతున్నానని చెప్పి మా వైఫ్ అయితే వెళ్ళి నా కోసం పులిహోర తీసుకుని వచ్చిందండి. చాలా పెద్ద క్యూ అనమాట. ఆ క్యూ లైన్లో నుంచి నా కోసం ప్రసాదం తీసుకుని వచ్చిందండి. సో ఎప్పుడు బెస్ట్ వైఫ్ మన పక్కన ఉంటే మనం బెస్ట్ వీడియోస్ అందించవచ్చు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ శారీస్ వచ్చి శ్రీవారికి వచ్చిన శారీస్ అండి. సో ఇవన్నీ ఇక్కడైతే పాట వేయడం జరుగుతుంది. మనం కావాలితే వెళ్ళి పాడుకుని తీసుకోవచ్చు అండి. సో చాలా తక్కువ రేట్స్కి అయితే వస్తాయన్నమాట. అలాగే చెప్పాను కదా, ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు అయితే జరుగుతాయని చెప్పి. సో వీళ్ళంతా ఇక్కడ ఈ కనిపించే ఈ పెద్ద మండపంలో అయితే పెళ్ళిళ్ళు అయితే జరుపుకుంటారండి. ఇక్కడ ఎక్కువ నైట్ ముహూర్తాలు జరుగుతాయి కాబట్టి సో ఎక్కువ ఎవరికి ఇబ్బంది లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుని నీట్గా వెళ్ళిపోతారండి. అలాగే ఇన్ కేసు ఎవరైనా లోపల కనుక డబ్బులు వేయడం మర్చిపోతే బయట అయితే ఒక శ్రీవారి హుండీ అయితే ఉందన్నమాట. ఆ హుండీలో మనం డబ్బులు అయితే వేసుకోవచ్చండి. చూడవచ్చు, ఇక్కడైతే హుండీ పెట్టారు ఈ పెద్ద మండపంలో. అలాగే ఇక్కడ ఫొటోస్ కూడా చాలా అంటే చాలా మంది దిగుతారండి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా వీడియో స్టార్టింగ్లో, బగ్గీస్ వచ్చి డైరెక్ట్ ఇక్కడికి దింపుతాయి అనమాట. మనమైతే టెంపుల్ దగ్గర నుంచి బయటకి అయితే ఎగ్జిట్ ఇచ్చేస్తున్నాం అండి. సో ఆపోజిట్లో చాలా పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. నాకు తెలిసి ఇప్పుడు వరకు మనం చూసిన మండపానికి అదైతే అటాచ్ చేయడం జరుగుతుంది అనుకుంటా. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ స్ట్రైట్గా వెళ్ళిపోతే ప్రసాదాల కౌంటర్ ఉంటుందండి. అక్కడే ప్రసాదాలు తీసుకుని పక్కనే తలనీలాలు సమర్పించుకునేది కూడా ఉంటుంది అనమాట. సో తలనీలాలు సమర్పించుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ సమర్పించుకుని స్నానాలు చేయడానికి కూడా అక్కడే రూమ్స్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. సో అక్కడ నుంచి మనం ప్రసాదాల కౌంటరు, మన పార్కింగ్ అవన్నీ అక్కడే అనమాట. సో మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏంటంటే బ్యాక్ వచ్చేటప్పుడు ఇవన్నీ మొత్తం పిల్లలకు కావాల్సిన బొమ్మలు కానీ సో ప్రతిదీ చాలా అంటే చాలా ఉంటాయండి. సో చిన్నప్పుడైతే నేను ఇలా టెంపుల్స్కి వెళ్తే కంపల్సరీ బొమ్మ కొనిపించుకునే వరకు ఆగేవాడిని కదండి, కింద పడి దొల్లేసేవాడిని అనమాట. సో అంత అలా ఉండేది. సో మనం అయితే కారు తీసుకుని డైరెక్ట్ ఇప్పుడైతే మనం భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో అన్న సంతర్పణ దగ్గరికి మనమైతే అన్న సంతర్పణ భవనం దగ్గరికి అయితే వచ్చేసామండి. లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఆల్మోస్ట్ టైం అయితే చాలా లేట్ అయిపోయిందండి. మనం వచ్చేసరికి ఆల్మోస్ట్ 4 ఎంత అవుతున్నట్టుంది టైము. సో మనం లోపలికి వెళ్ళిపోదాం. అలాగే లోపలికి వెళ్ళేటప్పుడు చూసాం కదా, చాలామంది పెళ్లి జంటలు ఇవాళ ఎక్కువ ముహూర్తాలు ఉండడంతో ఏంటంటే ఎక్కువ పెళ్లి జంటలే మనకు కనిపిస్తున్నాయండి. లోపలికి అయితే వచ్చేసాం. సో ఇక్కడంతా ఇవాళ బఫే సిస్టమ్ పెట్టారు. ఎందుకంటే టైం లేట్ అయిపోయింది, హెవీ క్రౌడ్ ఉండడం వల్ల సో ఇంతమంది క్రౌడ్ని హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి బఫే సిస్టమ్ అయితే పెట్టడం జరిగిందండి ఇక్కడ. మనకైతే ఇవాళ రైసు, చక్కెర పొంగలి, వంకాయ కర్రీ, చట్నీ, పెరుగు మొత్తం అన్నీ ఉన్నాయండి. సో ఇది తినేసిన తర్వాత మళ్ళీ వేయించుకోవచ్చు. సో టైం వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు 4 అవుతుంది. సో చూడొచ్చు 4 o'clock కూడా ఇంతమంది క్రౌడ్తో ఇంతమందికి వడ్డిస్తున్నారంటే సో చాలా అంటే చాలా గ్రేట్ అండి. ఇది వచ్చి పక్క కౌంటర్ అనమాట. ఇక్కడ వచ్చి ఇలా టేబుల్ సిస్టమ్ ఉంది, బట్ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మనం దాంట్లోకి వెళ్ళాము. అలాగే ఈవినింగ్ టైం 4 అవుతున్నా సరే చూసారు కదా ఎంత స్మోకీ మంచు అయితే ఉందో. సో చాలా బాగుందనమాట. మనం ఇప్పుడు వచ్చి ఎలిఫెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. పెద్ద గోశాల అని ఉంటుందండి అక్కడ. సో భోజనాల దగ్గర నుంచి పక్కనే అనమాట. సో మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాం. మీకైతే ఎలిఫెంట్ చూపిస్తా. అదిగో మనమైతే ఎలిఫెంట్ దగ్గరికి వచ్చేసామండి. సో గజలక్ష్మి, సో ఇక్కడ ఏనుగైతే లేడీ అనమాట. సో గజలక్ష్మి దగ్గరికి అయితే మనం వచ్చేసామండి. చూడొచ్చు, నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉందన్నమాట. చాలా రోజుల తర్వాత నేను ఎలిఫెంట్ చూశాను. సో తిరుపతిలో ఎలిఫెంట్ అంటే
సో ఆ ఫీలే వేరు. నేనైతే దగ్గరికి వెళ్ళానండి. మనం ఎంతో కొంత కొంచెం అలా డబ్బులు పెడితే మనకైతే ఆశీర్వాదం ఇస్తుంది. సో నా కూతురు చాలా భయపడిపోయింది. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఎందుకంటే ఫస్ట్ టైం అంత గజరాజ్ దగ్గరికి వెళ్ళి మనం ఆశీర్వాదం తీసుకోవడం అన్న చాలా అదృష్టం ఉండాలి మనకి. సో కొన్ని టైమ్స్లో మాత్రమే అలా జరుగుతుంది. సో నా కొడుకు మా వైఫ్ అనమాట. సో తను కూడా మా అత్తయ్య గారు కూడా తీసుకున్నారు. సో చాలా అంటే చాలా హ్యాపీ అండి. సో చాలా అంటే ఆనందం అంటే ఎలా చెప్పలేము. సో ఈ గజలక్ష్మికి వచ్చి 53 సంవత్సరాలు అండి వయసు అయితే. సో 53 సంవత్సరాలు అంటే చాలా గ్రేట్ కదా అసలు. 53 సంవత్సరాలు చాలా గ్రేట్ అండి. సో అలాగే పక్కన వచ్చి డక్క అయితే ఉందండి. సో హంసలు అంటాం, బాతులు అంటాం కదా. సో అవి అనమాట. పక్కనే కుందేలుకి సంబంధించిన అన్నీ ఉన్నాయి. మనకి ఏంటంటే ఎక్కువ వర్షం పడడం వల్ల సో ఎక్కువ చూపించలేను. లోపలికి వెళ్ళి ఆల్రెడీ పిల్లలతో తడిచిపోయినాను కదా. లక్కీ, నువ్వు ఎలిఫెంట్ చూసావా? చెప్పు, నీకేమనిపించింది తల్లి? చెప్పు చెప్పు, ఇక్కడ చెప్పు. ఏమనిపించింది నీకు చూడగానే? చెప్పు. అదిగో ఎలిఫెంట్, అదిగో అదిగో తల్లి. నువ్వు స్కూల్లో చదువుకున్నావా? ఎలా చెప్పారా? అదే ఎలిఫెంటా? డ్రాయింగ్ వేస్తున్నావా రోజు? నచ్చిందా నీకు ఎలిఫెంట్? ఇప్పుడే చూసావా తల్లి ఫస్ట్ టైం నువ్వు? నచ్చిందా? చిన్నప్పుడు ఎక్కడ చూసావు చెప్పు. మనం ఇక్కడికి రా. భయమే లేదా? కానీ ఇప్పుడు భయమే చేసిందా? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.